పిల్లలు బాగా హెల్తీగా ఉండాలంటే, మంచిగా రక్తం ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ లడ్డు చేసి పెట్టండి. తెల్ల నువ్వులు 1 కప్పు, సో ఇంకా పల్లీలు 1 కప్పు, శనగిత్తనాలు, జీడిపప్పు 1 కప్పు, బాదం. సో ఇవన్నీ బాగా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత సో దీంట్లోకి బెల్లం తురుము 1 కప్పు వేసేసుకొని లడ్డు చేసుకుందాం. సో ఫస్ట్ నువ్వులు వేసుకుందాం. నువ్వుల పౌడరు. సో ఇప్పుడు పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ ఒకసారిగా మిక్సీ పట్టుకుందాం. సో మరి ఎక్కువ నున్నగా వేసుకోకుండా కొంచెం పలుకుగా ఉండేటట్లు వేసుకొని అక్కడక్కడ జీడిపప్పు, శనగిత్తనాలు తగులుతాయి, బాగుంటాయి. సో దీంట్లోకి 1 కప్పు బెల్లం పౌడరు. సో దీన్ని కూడా కొంచెం మిక్సీ పెట్టుకుందాం. దీంట్లోకి ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలు. బెల్లం పౌడర్ తయారైపోయింది. సో ఈ బెల్లం పౌడర్ కూడా దీంట్లోకి వేసేసుకుందాం. సో మంచిగా అన్నీ మిక్స్ చేసేసుకొని నెయ్యి కొద్దిగా వేడి చేసుకొని దీని మీద వేసేసుకొని లడ్డు చుట్టేసుకునేసేది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం బెల్లం పాకం బట్టి పాకం కూడా దీంట్లోకి వేసుకొని లడ్డు చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇట్లే తినేసినా కూడా మంచిగా ఉంటుంది పౌడర్. ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంది. సో నెయ్యి వేయకపోయినా కూడా ఇట్లే లడ్డు చుట్టుకున్నా వచ్చేస్తుంది. చుట్టేటప్పుడు ఇట్లా గట్టిగా టైట్గా పట్టుకొని చుట్టితే మనం దాన్ని హెల్తీ లడ్డు రెడీ. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక లడ్డు లంచ్ బాక్స్లో పెట్టేసినామంటే మంచిగా తినేస్తారు పిల్లలు.